నేను 3 ప్రశ్నలు అడుగుతాను తమ్ముడు నిన్ను. ఆహ్, అయ్యో! ఖచ్చితంగా అండి. అడగాలనుకున్నాను. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఛానెల్ హ్మ్. ఓకే. ఆహ్, 'మై టు రన్ హెవెన్' నువ్వు ఛానెల్ పెట్టావు కదా! హ్మ్. 'మై రన్ టు హెవెన్.' 'మై రన్ టు హెవెన్' రైట్. హ్మ్. ఈ ఛానెల్ ఎందుకు పెట్టావు తమ్ముడు? ఫస్ట్ నేను ఛానెల్ గురించి అడగాలనుకున్నాను ఫస్ట్. సో, నిన్న ఆల్రెడీ సత్యాన్ని అడిగారు. నేను మరలా చెప్తాను ఇదే విషయం గురించి. 'మై రన్ టు హెవెన్' నేను ముఖ్యంగా ఈ ముందే ఎప్పుడో పేరు ఎందుకు అడగాలనుకున్నాను. పెట్టానంటే ఇప్పుడే అడిగాను. పర్వాలేదు. అయితే నిన్న ఆల్రెడీ ఛానెల్ ఎందుకు ఇదే పెట్టావు అని విషయం గురించి అడిగాను. ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా ఛానెల్ ఎందుకు నేను పెట్టాను ఛానెల్ అంటే, ఎందుకు హ్మ్. హ్మ్. పేరు కాదు ఛానెల్ ఎందుకు పెట్టాను కదా! ఓకే డన్. రైట్. ముఖ్యంగా 2016లో నాకు ఈ సత్యం అర్థమైంది. అప్పుడు చాలా ఇంట్రెస్టెడ్‌గా చాలా ఎక్కడుంటే అక్కడ న్యూస్‌గా తణుకెళ్ళి అక్కడ కొన్ని ప్రసంగాలు కొనుక్కొచ్చేవాడిని. ఆన్‌లైన్ ప్రసంగాలు కొనుక్కొచ్చి రూ. 100, 200 ఇచ్చి ఒక 30 ప్రసంగాలు తెచ్చుకొని వినేవాళ్ళం. సో, అప్పుడు మాకు అసలు యూట్యూబ్ తెలీదు, ఏం తెలీదు. ఆడియో ప్రసంగాలు తెచ్చుకొని వినేవాళ్ళం. ఆ తర్వాత ఆడియో ప్రసంగాలు కొన్ని పప్పు దొరికినాయి. కేశవరావు సతీష్ అన్నయ్య ద్వారా. సరే మొత్తానికైతే నేను చాలా ఇంట్రెస్టెడ్‌గా వినేవాడిని. వినటమే నా పని. వినడం తర్వాత ఎవరన్నా ఇలా పట్టుకున్నా ఖచ్చితంగా అడిగేసేవాడిని. అరే నాయన ఇది వాక్యం చెప్పట్లేదు కదా! ఇందాక మీరు బొట్టు అన్నారు. సో, బొట్టు గురించి బైబిల్‌లో ఇలా ఉంది. అసలు దాని గొడవే లేదసల. సో, అది ఇది ఏదైనా చాలా కొంచెం డిస్కషన్‌లు జరుగుతుంటాయి. ఇక ఇదేమో కొంచెం పెద్దదయిపోయింది డిస్కషన్. ఎవరు చూసినా "ఒరేయ్ బాబు ఇది పెద్ద గొడవ కాదురా బాబు" అన్నట్టుగాను కొంచెం నడుస్తూ ఉండేది. తర్వాత అనుకోకుండా నేను ఖత్తరెళ్ళాను. నేను ఎవరికి కనపడలేదు. నా మీద ప్రేమ కలిగింది ఆళ్ళకి. అంటే కొంచెం అరేయ్! ఎప్పుడు చూసినా గొడవ గొడవ కింద ఉండేవాడు. ఎవరి గురించో చెప్పేవాడు. ఏదో చెప్తుండేవాడు. అసలు అతనెవరు? ఒకసారి ఇందాం అని స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆళ్ళు బలంగా ఉన్నారు సత్యంలో. అంటే బలంగా తయారయ్యారు. అంటే ఈ డిస్కషన్స్ అయి అవును. నేను వాళ్ళ మాటకు ఒప్పేసుకొని అవును మీరన్నది కరెక్ట్ ఉండుంటే ఈళ్ళు సత్యంలోకి రాకపోదురేమో అనిపించింది నాకు తర్వాత. సో, ఇప్పుడు వాళ్ళైతే చాలా బలంగా ఉన్నారు. ముఖ్యంగా మా ఇంట్లో కూడా చాలా బలంగా ఉన్నారు ఇప్పుడు సత్యంలోను. అప్పుడు ఆళ్ళు పెద్ద డిస్కషన్ చేసేవారు. సరే ముఖ్యంగా నేను అక్కడికి వెళ్ళడం, చాలా విషయాలు రాసుకోవడం. ముఖ్యంగా నీట్‌గా 1200 ప్రసంగాలు విని రాసేసుకున్నాను. నా దగ్గర అంత సబ్జెక్ట్ ఉంది. ఇంత అన్ని రాసుకొని ఉన్నాను. నేను మాట్లాడాలి. అప్పుడు తర్వాత అక్కడున్న కొంతమంది స్నేహితులు ఉండేవారు. వాళ్ళకి కూడా ఈ విషయాలు చెప్తూ ఉండేవాడిని. వాళ్ళు అంత ఆసక్తిగా ఉండేవారు కాదు. తర్వాత వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు వినడం ప్రారంభించారు. చాలా మటుకు వాళ్ళు ఆసక్తిగా వింటున్నారు. నాకు రాత్రి 1 గంట, 2, 3 అయిపోయింది వాళ్ళతో మాట్లాడుతుంటే. సో, చాలా విషయాలు మాట్లాడుతుండేవాడిని. తర్వాత ఇక్కడికొచ్చాక కూడా చాలా మందితో మాట్లాడుతున్నాను. నాకప్పుడు అర్థమైంది. నేను వద్దునే వదిలేస్తున్నాను నాయనా ఈ జ్ఞానవంతానం. బంధించేద్దాం. బంధించేసి యూట్యూబ్‌లో పెడదాం. ఎవరు చూడాల్సిన పని నాకేం లేదు. కానీ ఇప్పుడు ఓకే. వస్తున్న కొత్త లోతైన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి అలా వదిలేయకూడదు. సో, దాన్ని బంధించి చక్కగా యూట్యూబ్‌లో పెడితే విన్న ప్రతి ఒక్కళ్ళు ఎలుగుతారు. ఇంచుమించుగా ఒక 45 ప్రసంగాలు ఎన్నో వచ్చినప్పటికి ప్రతిదీ డిఫరెంట్‌గానే ఉంటది. ఒకదానికొకటి సంబంధం ఉండదు. ప్రతిది ఒక డిఫరెంట్ కోణం ఉంటది. అవును. డిఫరెంట్ వే ఉంటది. ముఖ్యంగా 'మై రన్ టు హెవెన్' అనే పేరు ఎందుకొచ్చిందంటే, నా పరుగు పరలోకానికే అని చదివిన ప్రతి ఒక్కళ్ళకి అది యాప్ట్ అవ్వాలండి. ఆ! ఎవరైనా రైట్. సరే ఈ నిర్ణయాలు ప్రకటించాలన్న ఆలోచనతోటి ఈ ఛానెల్ పెట్టాను. సో, ఇప్పటికే కొంతమంది సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. కొంతమంది ఫాలో అవుతున్నారు. సో, వింట ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా మీలాగే సేమ్ లైక్ మనం రైట్. 10 నిమిషాలు మాట్లాడుతున్నాం. అది కూడా ఏంటంటే అందులో కూడా ఏంటంటే ఎక్కువ సేపు మాట్లాడలేవా? నీకు గంట సేపు మాట్లాడే దమ్ము లేదా? అని కొంతమంది దమ్ము కాదు నాయన 10 నిమిషాలు పెట్టడానికి కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కనీసం ఆ 10 నిమిషాలు అయినా సరే సత్యాన్ని అర్థం చేయించే ప్రయత్నం చేయాలన్న ఆలోచనతోటి 10 నిమిషాలు మాత్రమే నేను మాట్లాడి పెడుతున్నాను. అర్థం చేసుకున్న తర్వాత మనం ఓకే. ముందుకు తీసుకెళ్దామని. రైట్. చాలా సంతోషం తమ్ముడు. ఛానెల్ ఎందుకు పెట్టావు అనంటే చాలా చక్కటి సమాధానాన్ని ఇచ్చావు. ఎందుకంటే ప్రసంగం మనం మాట్లాడుకుంటే లేకపోతే మన వారితో మాట్లాడితే అక్కడితో ఉండిపోతే అదే యూట్యూబ్ ఛానెల్‌లో పెట్టామంటే ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే రేపైనా ఎవరైనా చూడొచ్చు. అది. తద్వారా వాళ్ళు కొంచెమైనా ఆలోచించొచ్చు. ఒకవేళ మన ప్రసంగం ద్వారా మారకపోయినా కొంచెమైనా ఆలోచిస్తారు అనే ఆలోచనతో మంచి ఆలోచనతో ఖచ్చితంగా ఛానెల్ పెట్టావు. ఆలోచించాలి. తర్వాత అదొక జ్వాల వెలుగుతూ ఉంది. దాని దగ్గరికి ఎవరొచ్చినా వెలుగుతారు. అవునవును. రైట్. ఇలా. చాలా సంతోషం.